ఆంధ్రప్రదేశ్ అంత అభివృద్ధిలో ముందుకు వెళ్ళడానికి కారణం మోదీ గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అన్ని విషయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి అండదండగా ఉండి రాష్ట్రంలో ఎక్కడ ఏ కష్టం వచ్చినా చూసుకునే విధంగా ఆయన నిజంగా ముఖ్యమంత్రి చూసుకుంటారు. కానీ ముఖ్యమంత్రి గారికి దగ్గరికి వెళ్ళడానికి కొంచెం సమయం పడుతుందేమో, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళితే పని అయిపోతుందని అందరూ కూడా ఈవేళ ఆశగా ఎదురు చూస్తున్న ఒక మహానుభావుల్లా తయారయ్యాడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈవేళ ఇప్పుడున్నటువంటి ఆర్థిక నేరస్తులుగా మారిపోయిన రాజకీయాన్ని వాస్తవంగా మనసున్న ప్రతి మనిషి అంగీకరించవలసిన విషయం ఇది. ఎమ్మెల్యేగా గెలిచి 100 కోట్లకి 1000 కోట్లకి పడగలు ఎత్తేస్తున్నారు అందరూ. మన కళ్ళ ముందే చూస్తున్నాం. 100,000 కోట్లు పడగలెత్తేసి ఈవేళ ఎన్నో అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు చేసుకుంటూ రాజకీయము అంటేనే అసహ్యం వేస్తున్నటువంటి ఈ తరుణంలో ఒక అద్భుతమైన తారాజువలా దూసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని చూసి చాలా రాష్ట్రాల వాళ్ళు ఆయన పనితీరు ఏంటి అని చెప్పి విశ్లేషణ చేసుకుంటూ ఒక అద్భుత పర్సనాలిటీగా పొగుడుతూ ఉన్నారంటే ఈవేళ మనం చాలా గొప్పగా గర్వించుకోవాలి. ఎందుకంటే అతను మన తెలుగువాడు అయినందుకు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారు. ఎప్పుడో పూర్వకాలం ఉండేవారంట, ఆస్తులు కూడా ఇచ్చేసి ప్రజలకి ధన్యులైనటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు చేరారు. అదే పిఠాపురం నియోజకవర్గానికి 300 కోట్ల దాకా నిధులు మంజూరు చేయడం అనేది జరిగింది అక్కడ విజిటింగ్ వెళ్ళినప్పుడు. దీనిపై మీ అభిప్రాయం? అదేనండి నేనేం చెప్తున్నా, ఆయన ఎంతో నిబద్ధతతో ఎంతో అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో ఉన్నాడండి. అతను వచ్చిందే రాజకీయాలకు వచ్చిందే నిజంగా అభివృద్ధి పరచాలి. ఇప్పుడు బడుగు బలహీన వర్గాల వాళ్ళు బాగుండాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలి, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు బాగుండాలనే ఆలోచనతో వచ్చాడు. నా ఆలోచన నేను ఇంత చిన్నగా నా ఆలోచన చాలా చిన్నగా ఉంది, నాకు పెద్ద భవిష్యత్తుని ఇచ్చారు ప్రజలు, తెలుగు ప్రజలు అని చెప్పి ఆయన మర్చిపోలేదు. తెలుగు ప్రజల్ని కడుపులో పెట్టుకుని చూసుకోవాలనే ఆలోచనతో ఒక అద్భుతమైన బంగారం లాంటి జీవితాన్ని పణంగా పెట్టేసి ఒక సినిమా చేస్తే 100 కోట్లు 200 కోట్లు ఇస్తున్నటువంటి ఈ తరుణంలో కూడా ప్రజా సేవ కోసం ముందడుగు వేసి ప్రజలు బాగుండాలి, వారి అన్ని సౌకర్యాలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, అందులోని విడిపోయిన తర్వాత రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పేసి ఆలోచించి రాజకీయాల్లోకి వచ్చి అద్భుతమైన ప్రగతి సాధించి వేళ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిలో పరుగులు పెడుతుంది ఆంధ్రప్రదేశ్. కాబట్టి అలాంటి వ్యక్తులు, అలాంటి నాయకులు మన మధ్యలో ఉండడం మన అదృష్టం. ఆయన్ని చూసి చాలామంది ఈవేళ భయపడుతున్నారు. మనం ఏదైనా తప్పు చేస్తే ప్రజలు ఊరుకోరు, నిలబెట్టి కడిగేస్తారని భయపడుతున్నారు ఈవేళ నాయకులు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి లాంటి రాజకీయ నాయకులు అన్ని రాష్ట్రాల్లో ఉండాలా, దేశం అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్ గారి నాయకులు ప్రతి రాష్ట్రంలో ఉండాలి.